హాయ్ అండి. వెల్కమ్ టు చుండూరు సిస్టర్స్. అందరు బాగున్నారండి? మేము కూడా చాలా చాలా ఫైన్ అండి. ఈరోజు మంచి శారీస్, చందేరి శారీస్ అన్నీ తీసేసుకున్నారు. చాలా త్వరగా అయిపోయినాయండి. అందుకని మీకోసం మళ్ళీ సమ్మర్ వచ్చేస్తుంది కదా అని మళ్ళీ కొంచెము మిడిల్ క్లాసు అందరు కట్టుకునేటట్టు, సమ్మర్కి పనికొచ్చేటట్టు మంచి పెయింటింగ్ శారీస్ చేయించానండి. అవన్నీ చూసేద్దాం. చాలా బాగున్నాయి అనమాట. అది ప్యూర్ కోటా అండి, కాటన్ కాదు, ప్యూర్ కోటా కాటన్ అంటారు. లైట్ వెయిట్ ఉంటాయండి. ఆ క్లాత్ తెలిస్తే బాగుంటుంది, తెలియని వాళ్ళైతే పల్చగా ఉంది అనుకుంటారండి. కానీ కట్టుకుంటే అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది, మళ్ళీ ట్రాన్స్పరెంట్ ఉండదండి. కోటా కాటన్ అనమాట. చాలా బాగుంటాయి. కొంతమంది ఏమంటున్నారంటే పల్చగా ఉన్నాయండి అలా అంటున్నారు అనమాట. అది పల్చగా ఉన్నాయంటే మేము చేసేది కాదు కదండి. దాని మెటీరియల్ అంతే ఉంటుంది. కోటా కాటన్ అంటేనే కొంచెం పలచగా ఉంటుంది. మనం జాగ్రత్తగా వేర్ చేసుకోవాలి. అది రోలింగ్ చేయించుకొని కొంచెం లైట్ గంజి పెట్టి రోలింగ్ చేయించుకొని జాగ్రత్తగా భద్రపరచుకోవాలన్నమాట. అంటే మంచిగా యూజ్ చేసుకుని కూడా దాన్ని మనం మంచిగా పెట్టుకోవడం కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. కానీ చాలా బాగుంటాయండి. కోటా కాటన్ వేర్ చేస్తే మంచిగా చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు వాటి మీద నేను పెయింటింగ్స్ అవన్నీ చేయించాను. అవన్నీ కూడా మీకోసం చూపెట్టేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఒక మంచి శారీ తోటి స్టార్ట్ చేసేద్దాం. ఇవన్నీ మేము కోటా కాటన్ మీద పెయింటింగ్ చేయించామండి. బ్రష్ పెయింటింగ్, హ్యాండ్ పెయింటింగ్ అండి అది. ఇది నా మిషన్ మీద చేసింది కాదు. ఇది చాలా బాగుంటుంది. హ్యాండ్ పెయింటింగ్ అంటే మీకు ఎక్సలెంట్ ఉంటుంది. పెయింట్ పోవడం అలా ఉండదు. చాలా బాగుంటుందండి. మంచి శారీస్ అన్ని కలర్ కాంబినేషన్స్ తీసుకొని పెయింటింగ్ చేయించి దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ సెట్ చేసి అలా వస్తున్నాయండి. చాలా బాగుంటాయి. చూడండి, మంచి రెడ్ శారీ తోటి స్టార్ట్ చేసేద్దాం. ఇది ఒక మంచి రెడ్ శారీ అండి. చూడండి, దీనికి జస్ట్ లైట్ గోల్డ్ కలర్ వచ్చింది. ఇదంతా బ్రష్ పెయింట్. దీనికి మంచి కాంట్రాస్ట్ ఎల్లో బ్లౌజ్ తీసుకున్నాం. ఎల్లో పెయింటింగ్ తోటి మీకు ఒక శారీ చూపిస్తాను. చూడండి, మీకు శారీ అంతా ఇలా బార్డర్లా చేయించాం. ఎక్సలెంట్గా బుట్టీస్ ఇచ్చానండి. శారీ మొత్తము చాలా బాగుంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది. ఎక్సలెంట్ ఉంటుంది క్లాత్. ఇలా మొత్తము పెయింటింగ్స్ ఇచ్చాము, బార్డర్ ఇచ్చాము, మళ్ళీ శారీ అంతా కూడా బుట్టి ఇచ్చాము. మీకు సెకండ్ స్టెప్ పెట్టుకున్నా, థర్డ్ స్టెప్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఎక్సలెంట్గా ఉంటాయండి. క్లాత్ అయితే చాలా బాగుంటుంది. దీని మీదకి మళ్ళీ కోటాలో పెయింటింగ్ కాకుండా ప్రింట్ ఇచ్చేసి బ్లౌజ్ ఇచ్చాం. కాంట్రాస్ట్ కోటా బ్లౌజ్, రెడ్ విత్ ఎల్లో కాంబినేషన్తో మళ్ళీ ప్యూర్ కోటా బ్లౌజ్ అండి. చాలా బాగుంటుంది. మొన్న కూడా చెప్పాను నేను, కోటా బ్లౌజెస్కి మంచి రూబీ లైనింగ్ వేయించుకోండి. మామూలు లైనింగ్ వేయించుకోకండి, రూబీ లైనింగ్ వేయించుకుంటే మీకు అది మంచిగా మన్నుతుందండి, బాగుంటుంది. అలా చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది. ఈ మంచి పెయింటింగ్స్ అండి, అన్నీ కూడా కలర్స్ చూపెట్టేస్తాను. డిఫరెంట్ పెయింటింగ్స్ ఉన్నాయి. కొన్ని మోడల్స్, కొన్ని శారీస్ మీద కొన్ని డిజైన్స్ తీసుకున్నాం అనమాట. ఇది వచ్చి బార్డర్ లాగా శారీ అంతా బూటీ, బ్లౌజ్ ఇలా వస్తుంది. వీటి కాస్ట్ వచ్చేసి 1850 అండి, ప్లస్ 100 షిప్పింగ్ ఉంటుంది. ఓకేనా? ఇంకా అన్ని కలర్స్ చూసేద్దాం. ఇవంతా బార్డర్ అంతా సేమ్ అండి, సేమ్ మోడల్. మీకు పర్పుల్ అండి, పర్పుల్ విత్ బ్లాక్. చూసారా పెయింటింగ్ ఎంత బాగుంది? గోల్డ్ అండి, ఇది మొత్తం గోల్డ్ పెయింట్ వచ్చింది, బ్లాక్ కాంబినేషన్ వచ్చింది. మీకు శారీ అంతా 2 సైడ్స్ బార్డర్ ఉంటుంది, మధ్యలో అంతా ఇలా బుట్టి ఉంటుంది. చాలా మంచి శారీ అండి. మీకు కోటా బ్లాక్ బ్లౌజెస్, కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది, కోటా వస్తుంది, చిన్న అంచు వస్తుంది. చాలా బాగుంటుంది. మంచి పింక్ శారీ అంతా మీకు బార్డర్స్ పెయింటింగ్ ఉంటుంది, ఇలా బుట్టి ఉంటుంది. దీని కాస్ట్ కూడా 1850 అండి. నెక్స్ట్ వచ్చేసి ఒక మంచి బ్లూ అండి, లైట్ బ్లూ విత్ జార్ బ్లూ కోటా బ్లౌజ్, లైట్ బ్లూ. శారీ అంతా బార్డర్ బుట్టీస్, 2 సైడ్స్ బార్డర్ పెయింటింగ్స్ అండి. మొత్తం కూడా హ్యాండ్ పెయింట్. ఇది గోల్డ్ పెయింట్ అండి. ఇది వచ్చేసి బ్లూ కాంబినేషన్. ఆ బ్లూ కాంబినేషన్స్తో మీకు కోటా బ్లౌజ్. ఎక్సలెంట్గా ఉంటాయండి. శారీస్ కడితే చాలా బాగుంటాయి అన్నమాట. మంచి శారీస్ అండి. నేను అన్ని చెక్ చేసి మా వీవర్స్ కొంచెం కూడా హోల్ కానీ డ్యామేజెస్ కాకుండా చేసి పంపిస్తున్నా అండి. ఎవరికైనా కూడా డ్యామేజ్ వచ్చింది అంటే అది మీరు జస్ట్ ఏమనుకోకండి. మీరు ప్యాకింగ్ తీసేటప్పుడు కానీ నాకు ఓపెనింగ్ వీడియో తీయండి. ఓకేనా? వీడియోస్ జ్యువెలరీకి కానీ శారీస్కి కానీ ఓపెనింగ్ వీడియో తీయండి. ఎందుకంటే మేము 4-5 మెంబర్స్ చెక్ చేసి, వీవర్స్ చెక్ చేసి
తర్వాత మా అసిస్టెంట్స్ చెక్ చేసి, రిసెప్షనిస్ట్ చెక్ చేసి, అన్నీ చెక్ చేసి పంపిస్తున్న తర్వాత కూడా ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు హోల్ ఉంది, లాస్ట్లో కొంచెం ఉంది అలా అంటే మేము నమ్మకుండా ఉండడానికి కుదరదండి. మీ సర్వీస్ కోసం ఉన్నాం కాబట్టి మేము మళ్ళీ కూడా పర్లేదు పంపించండి అని నేను తీసుకొని మళ్ళీ చేస్తున్నాను. కాకపోతే ఎవరు అలా తీసుకోరండి. మీరు కంపల్సరీగా ఓపెనింగ్ వీడియో ఉండాలి. ఉంటే కనుక నేను ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి మీకు అన్నీ చేస్తాను. అలా కాకుండా మీరు అలా చేయకపోయినా కూడా ఒకళ్ళిద్దరు అలా చేస్తే కూడా నేను తీసుకున్నానండి. కానీ మేమైతే అన్నీ టెస్ట్ చేసి క్లాత్ కానీ క్వాలిటీ కానీ డ్యామేజెస్ అన్నీ చెక్ చేసి పంపిస్తున్నాము. సో మీకు ఆ టెన్షన్ అవసరం లేదండి. ఉంటారండి, అన్ని టైప్స్ ఉంటారు. సో మనం ఎవరిని అనడానికి లేదు. ఆ లాస్ కూడా నేను పెట్టుకున్నానండి. ఓకేనా? ఇట్స్ ఓకే అండి. మీరు మంచిగా సెలెక్ట్ చేసుకోండి. ఇది లైట్ బ్లూ వచ్చేసి మంచి డార్క్ బ్లూ కాంబినేషన్. నెక్స్ట్ మంచి గ్రే అండి, లైట్ గ్రే. ఇది శారీ అంతా పెయింటింగ్ వచ్చిందండి, చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఇది ఆల్ ఓవర్ వేయించాం చూడండి. ఇది ఆల్ ఓవర్ ఇలా ఫ్లవర్ డిజైన్లా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇలా శారీ అంతా ఇలా వస్తుందండి. మంచి గ్రేకి బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్. మంచిగా ఆల్ ఓవర్ వస్తుంది, చాలా బాగుంటుందండి. మంచి స్టీల్ గ్రే కలర్, చాలా ఎక్సలెంట్ ఫ్యాషన్, బాగా ఫ్యాషన్ అయిందండి ఇప్పుడు గ్రే కలర్. దాని మీద మీకు వైట్ కాంబినేషన్లో బ్లాక్ డిజైన్ వచ్చేటట్టుగా బ్లౌజ్ వచ్చింది, చాలా బాగుంటుంది. ఎక్సలెంట్ శారీ అండి ఇది. దీని కాస్ట్ కూడా 1850. మీకు పెయింటింగ్ శారీస్ అన్నీ ఒకటే కాస్ట్ పెట్టేశానండి. చాలా బాగుంటాయి, అసలు రీజనబుల్ ఉంటాయి, ఎక్సలెంట్ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి రెడ్కి మంచి లైట్ పింక్ కాంబినేషన్ అండి, డబుల్ కలర్ శారీ. దీనికి రెడ్ బ్లౌజ్ వచ్చేసింది, కోటా బ్లౌజ్, చాలా బాగుంటుంది. మీకు శారీ వచ్చేసి చూడండి పెయింటింగ్ ఎలా ఉంది, పళ్ళు అంతా ఇలా పెయింటింగ్ ఉంది, ఎక్సలెంట్ ఉందండి చీర. శారీ అంతా ఇలా కాంట్రాస్ట్ బార్డర్ ఉంది, శారీ మొత్తం బార్డర్లో పెయింటింగ్ ఉంది, లైట్ కలర్ బాడీ, డార్క్ రెడ్కి లైట్ బార్డర్ వచ్చింది, మంచి పీచ్ కలర్ బార్డర్, మంచి రెడ్ బ్లౌజ్, ఎక్సలెంట్ ఉందండి. రెడ్ చూడండి ఇలా వచ్చి బ్లౌజ్ చాలా బాగుంటుంది. శారీ అంతా మీకు ఇలా వస్తుంది. ఇది ఒక మంచి రెడ్ పెయింటింగ్ శారీ, చాలా బాగుంటుందండి. దీని కాస్ట్ కూడా 1850. నెక్స్ట్ చూడండి ఒక మంచి గ్రీన్ విత్ ఎల్లో కాంబినేషన్ అండి. గ్రీన్ విత్ ఎల్లో కాంబినేషన్, డిఫరెంట్ డిజైన్స్ అండి. అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. పెయింటింగ్స్ అన్నీ కూడా డిఫరెంట్గా చేయించాం. చూడండి లైట్ గ్రీన్ విత్ గ్రీన్ కాంబినేషన్, ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్, గ్రీన్ బ్లౌజ్, చాలా బాగుంటుందండి. ఈ సమ్మర్లో అయితే మీరు నీట్గా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, కాటన్ శారీలో కూడా వెరైటీగా ఉంటారనమాట. మంచి శారీస్ ఎక్కడ దొరకవండి మీకు. మేము ప్రత్యేకంగా క్లాత్ తీసుకొని పెయింటింగ్ చేయించి బ్లౌజ్ సెట్ చేయించాం, చాలా మంచి శారీస్. దీని కాస్ట్ కూడా 1850. నెక్స్ట్ వచ్చేసి ఒక మంచి గ్రీన్ అండి, సీ గ్రీన్కి 2 sides సిల్వర్ అండ్ గోల్డ్ పెయింట్ అండి, సిల్వర్ అండ్ గోల్డ్ పెయింట్, మంచి రెడ్ కాంబినేషన్ బ్లౌజ్, నీట్గా ఉంటుందండి. కాంబినేషన్ కూడా చాలా బాగుంది, సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్. శారీ అంతా గోల్డ్ పెయింట్ ఉంది, గోల్డ్ అండ్ సిల్వర్ పెయింట్ అండి. ఇది నీట్గా ఉంటుంది, మంచి రెడ్ బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి ఒక ఆరెంజ్ అండి, లైట్ అండ్ డార్క్ ఆరెంజ్ కాంబినేషన్తో మనము గ్రే కలర్ చూసాం కదండి, ఆల్ ఓవర్ డిజైన్, అలా డిజైన్ అనమాట. ఇది కూడా మీకు నాకు స్క్రీన్ షాట్ ఇలానే పెట్టండి, ఓకేనా? మంచి ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్, ఆరెంజ్ బ్లౌజ్, పీచ్ విత్ ఆరెంజ్ శారీ, ఓకేనా? నెక్స్ట్ లైట్ పింక్ విత్ బ్లాక్ అండి, లైట్ పింక్ మీద బ్లాక్ పెయింట్, ఎక్సలెంట్గా ఉంది. పింక్ మీద బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్, మంచి పింక్ బ్లౌజ్ ఇచ్చారు, కోటా ప్రింట్ అండి. దీని మీద గోల్డ్ పెయింట్ అంతా ఉంది, మంచిగా ఉంది, చాలా బాగుంది. మంచి పింక్ అండి, ఎక్సలెంట్గా ఉంది. కాటన్లో అసలు ఈ కలరే రాదండి, చాలా బాగుంది అసలు. మంచి పింక్ విత్ బ్లాక్ కాంబినేషన్. 2 to 3 శారీస్ తీసుకున్న ఈ సమ్మర్లో ఎక్సలెంట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మంచి శారీస్ అనమాట, ఆఫీస్ వేర్కి, తర్వాత బయట షాపింగ్ వెళ్ళటానికి, జర్నీస్కి
చాలా బాగుంటాయండి ఈ శారీస్. నెక్స్ట్ వచ్చేసి ఒక మంచి లైట్ బ్లూ. ఇది కూడా మీకు శారీ అంతా పెయింటింగ్ ఉంటుంది చూడండి. ఇట్లా బార్డర్ ఉంటుంది, పళ్ళు గ్రాండ్గా ఉంటుంది, బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది. లైట్ బ్లూ విత్ డార్క్ బ్లూ. మంచి శారీ అండి, చాలా బాగుంది. నెక్స్ట్ ఒక లైట్ గ్రీన్ అండి, పిస్తా గ్రీన్ అంటాం కదా, లైట్ గ్రీన్. ఆ బ్లౌజ్ కూడా ఎంత బాగుందంటే చాలా బాగుంది. లైట్ గ్రీన్ విత్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్. పళ్ళు కూడా ఎక్సలెంట్ ఉంది. శారీ అంతా మీకు ఇలా ఉంటుంది. మంచి గ్రీన్ అండి, అసలు చాలా మంచి గ్రీన్, కొత్త కలర్, ఎక్సలెంట్గా ఉంది. నెక్స్ట్ ఒక లైట్ బ్లూ అండి, చాలా బాగుంది ఈ కలర్ కూడా. లైట్ బ్లూ, ఎక్సలెంట్గా ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా, చాలా బాగున్నాయి. డార్క్ బ్లూ కాంబినేషన్ బ్లౌజ్. చాలా మంచి శారీస్ అండి. గోల్డ్ పెయింట్, క్లాత్ చాలా బాగుంది. గోల్డ్ పెయింట్ ప్లస్ బ్లూ కాంబినేషన్ తోటి ఈ బ్లూ శారీ చాలా బాగుంది. మంచి డార్క్ బ్లూ బ్లౌజ్ వచ్చింది, ఎక్సలెంట్గా ఉంది. ఈ కలర్ కూడా ఇలా వస్తుంది, చాలా బాగుంటుందండి. ఇది ఒక మంచి క్రీమ్ అండి, క్రీమ్ విత్ ఆరెంజ్. ఎవర్ గ్రీన్ ఉంటుందండి, ఇది చాలా బాగుంటుంది. చూడండి, క్రీమ్ విత్ ఆరెంజ్ కాంబినేషన్. శారీ బోర్డర్ అంతా పెయింటింగ్ ఉంటుంది, మధ్యలో అంతా పుట్టీస్ ఉంటుంది. శారీ అంతా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, ఎక్సలెంట్గా ఉంది. శారీ అంతా ఇలా బుట్టిగా ఉంటుంది, మంచి ఇలా బార్డర్ ఉంటుంది, మీకు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది. ఎక్సలెంట్ శారీ, క్లాత్ చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి ఒక మంచి పీచ్ కలర్. కలర్స్ చూడండి, ఏ కలర్ కూడా మళ్ళీ రిపీట్ అవ్వలేదు, ఇంతవరకు కూడా రిపీట్ అవ్వని కలర్స్ అన్ని మంచి మంచి కలర్స్ అండి. మనకి లేని కలర్స్ చాలా బాగున్నాయి. ఇది ఒక మంచి పీచ్ కలర్ విత్ సిల్వర్ అండ్ గోల్డ్ బార్డర్, బ్రష్ పెయింట్ అండి, అంతా హ్యాండ్ పెయింట్స్. మంచి ఇది పీచ్ కలర్ బ్లౌజ్ అండి, సేమ్ వచ్చింది, చాలా బాగుంది. దీని కాస్ట్ కూడా అన్నీ ఒకటే కాస్ట్ అండి. ఇది చూడండి ఎంత బాగుందంటే, డిఫరెంట్ ఉంది అసలు. ఇది మంచి ఎల్లో, ఎక్సలెంట్ ఉందండి. ఎల్లో అయితే చాలా బాగుంది. ఎల్లోకి మంచిగా బార్డరు, లైట్ ఎల్లో బార్డర్. శారీ అంతా ఇలానే బార్డర్ ఉందండి, మంచి ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్, గ్రీన్ బ్లౌజ్. పళ్ళు కూడా డిఫరెంట్గా ఉందండి, అంతా లైన్స్ ఉంది. చూడండి పళ్ళు ఇది. శారీ అంతా ఎల్లో విత్ గ్రీన్ బ్లౌజ్. ఒక్క కలర్ కూడా ఎక్కడ మ్యాచ్ అవ్వలేదండి. కలర్స్ మీరు గమనిస్తూనే ఉంటారు, ఒక కలర్ని మించి ఒక కలర్ ఉంది. అంతా బాగున్నాయి అనమాట శారీస్. ఇది చూడండి, చాలా బాగుంటుంది. 2 సైడ్స్ పెద్ద బార్డరు ఇట్లా ఉంటుందండి, చాలా బాగుంటుంది. బిగ్ ఫ్లవర్ వస్తుంది, ఎక్సలెంట్ ఉంటుంది. శారీ అంతా ఇలా ఉంటుంది, చాలా పెద్ద ఫ్లవర్ వస్తుందండి. ఇది గ్రీన్ బ్లౌజ్ వస్తుంది. వీటి కాస్ట్ 2050 అండి. వీటి కాస్ట్ 2050. ఈ గ్రీన్ బ్లౌజ్ శారీ పెద్ద ఫ్లవర్స్ వస్తుందండి, 2050. ఇది పింక్ కాంబినేషన్ అండి, సేమ్ బార్డర్ డిజైన్, చాలా బాగుంది. ఇది కూడా ఇలానే బార్డర్ వస్తుంది, మంచి పింక్. శారీ అంతా బుట్టి వస్తుంది, మంచి బార్డర్ వస్తుంది, సిల్వర్ అండ్ గోల్డ్ విత్ ఎల్లో బ్లౌజ్, పింక్ విత్ ఎల్లో. చాలా బాగుంటుందండి ఈ శారీ కూడా. దీని కాస్ట్ కూడా 1850. కొంచెం పెద్ద డిజైన్ ఉన్నవి, మీకు పెయింటింగ్కి కొంచెం కష్టం ఉన్నది, పెయింటింగ్ కొంచెం ఎక్కువ ఉన్నది ఒక 200 ఎక్స్ట్రా ఉంటుందండి. మిగిలినవన్నీ కూడా 1850నే ఉంటాయి. ఇదొకటి మంచి ఎల్లో విత్ ఆరెంజ్, చూడండి సేమ్ కాంబినేషన్స్, ఎల్లో విత్ ఆరెంజ్. చాలా బాగున్నాయండి శారీస్. కలర్స్ అయితే మీరు చూస్తున్నారు కదా, కాంబినేషన్స్ కానీ కలర్స్ కానీ ఇన్ని 20 శారీస్లో ఒక్కటి కూడా రిపీట్ అవ్వలేదు, అంత బాగున్నాయి. చాలా మంచి శారీ అండి ఇది కూడా. లైట్ పింక్ విత్ బ్లూ కాంబినేషన్, రెడ్ కాంబినేషన్, రెడ్ బ్లౌజ్ వచ్చింది. ఇక్కడ రెడ్ ఉందండి, రెడ్ కాంబినేషన్ వచ్చింది, చాలా బాగుంది. పింక్ విత్ రెడ్ కాంబినేషన్.
ఇది కూడా చూడండి ఎంత బాగుందంటే ఈ కలర్ అసలు ఎక్సలెంట్ ఉందండి. లైట్ గ్రీన్ విత్ బ్లూ కాంబినేషన్. లైట్ గ్రీన్ విత్ బ్లూ కాంబినేషన్. ఇవన్నీ 1850 అండి. శారీ అంత బార్డర్ పెయింటింగ్ ఉంటుంది, శారీ అంత బుట్టి ఉంటుంది, పళ్ళు గ్రాండ్ ఉంటుంది, బ్లౌజ్ ఎక్సలెంట్ కోటా బ్లౌజ్ అండి. మంచి శారీస్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఒక మంచి గ్రీన్ అండి, ఎక్సలెంట్ ఉంది ఈ గ్రీన్ కూడా. దీనికి కూడా సెల్ఫ్ వచ్చేసింది బ్లౌజ్, చాలా బాగుంది. నెక్స్ట్ అండి బ్లాక్, ఎక్సలెంట్ ఉంది కదండి. బ్లాక్ విత్ సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ విత్ వైట్ బ్లౌజ్. నీట్గా ఎలా ఉంటుందండి ఇంకా ఈ శారీ చాలా బాగుంటుంది. మంచి శారీ. మీకు శారీ అంతా ఇలానే పెయింటింగ్ ఇలానే ఉంటుంది, బుటీ ఉంటుంది, బార్డర్ ఉంటుంది, పళ్ళు ఎక్సలెంట్గా ఉంటుంది, మంచి కోటా బ్లౌజ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక మంచి శారీ అండి, చూసారా మంచి పీచ్ కలరు. ఇది హెవీ బార్డర్ ఉంటుందండి. బార్డర్ అంతా మీకు చాలా హెవీ డిజైన్ ఉంటుంది. పెయింటింగ్ ఇలా ఉంటుంది. ఇది పళ్ళు అంతా ఇలా ఉంటుంది. మీకు శారీ అంతా పెయింటింగ్ ఇలా బార్డర్ ఉంటుంది, పెద్ద బార్డర్ ఉంటుంది, బ్లౌజ్ ఇలా ఉంటుంది. దీని కాస్ట్ 2050. పీచ్ విత్ ఆరెంజ్ 2050. చూడండి కాంట్రాస్ట్, పెద్ద డిజైన్, బార్డర్ డబల్ బార్డర్ ఉంటుంది, పెద్ద డిజైన్ ఉంటుంది. మంచిగా బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్, లైట్ కలర్ బ్లౌజ్ వచ్చింది, అంటే బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చింది. మంచి గ్రీన్ అండి. అసలు ఈ గ్రీన్ కూడా చాలా తక్కువ వస్తుంది కాటన్స్లో. పెయింటింగ్ చూడండి ఎంత బాగుందో. అన్ని హ్యాండ్ పెయింట్ అండి మొత్తం. బార్డర్ కూడా 2 సైడ్స్ సేమ్ ఉంటుంది. పళ్ళు కూడా చూడండి ఎక్సలెంట్ ఉంటుంది పళ్ళు. లైట్ వెయిట్ శారీస్ అండి, ఎక్కడ డ్యామేజ్ ఉండదండి. మేము అన్నీ చెక్ చేసి పంపిస్తున్నాము, ఓకేనా. మంచి శారీ అండి ఇది. దీని కాస్ట్ 2050. చూడండి పీచ్ విత్ మంచి పింక్ అండి, పింక్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది. బార్డర్ అయితే ఎక్సలెంట్ ఉందండి ఈ శారీ. పళ్ళు కూడా గ్రాండ్గా వస్తుంది. మీకు శారీ అంతా బార్డర్ ఇలానే ఉంటుంది. లైట్ పింక్ బార్డర్, పీచ్ విత్ లైట్ పింక్ బార్డర్. బార్డర్ అంతా ఇలానే ఉంటుంది. బ్లౌజ్ రెడ్ వస్తుంది. ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ శారీ. పెయింటింగ్ చాలా బాగా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఎక్సలెంట్ శారీస్ అండి ఇవన్నీ కూడా. దీని కాస్ట్ కూడా 2050. బిగ్ ఫ్లవర్స్ ఉన్నవి, పెద్ద పెయింటింగ్స్ ఉన్న డిజైన్స్ అన్నీ కూడా 2050 అండి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నేను ఎక్కడ పొరపాటు చెప్పినా కూడా మీరు సర్చ్ చేసుకోండి, ఓకేనా. చిన్న బార్డర్ ఉండి శారీ అంతా బుట్టి ఉండి గోల్డ్ పెయింటింగ్ ఉన్నవి అన్నీ 1850 ఉంటాయి. ఇది మంచి పింక్ అండి, మంచి పింక్, లైట్ పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ పెయింటింగ్. ఇది కూడా చాలా పెద్ద పెయింటింగ్స్ అండి, చూసారా చాలా బాగుంటుంది. ఎక్సలెంట్గా ఉందండి. లైట్ పింక్ విత్ డార్క్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్, డార్క్ పింక్ బ్లౌజ్. మంచి శారీ అండి, చాలా బాగుంది అసలు. పళ్ళు కూడా ఎక్సలెంట్ ఉంది చూడండి, నీట్గా ఉంటుంది. మంచి డార్క్ పింక్ కాంబినేషన్ బ్లౌజెస్. పింక్ డార్క్ పింక్ ఉంది కదండి ఇక్కడ బ్లౌజ్, పళ్ళులో అదే బ్లౌజ్ వస్తుంది. చాలా బాగుంటాయండి ఈ శారీస్ అయితే. మీరు కడితే ఎక్సలెంట్గా ఉంటాయి, ఎక్కడ దొరకవండి ఈ శారీస్, చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక మంచి రెడ్ అండి. రెడ్ మీద చూడండి ఎలా ఉందో ఫ్లవర్, అసలు చాలా బాగుంది. లెవెండర్ ఫ్లవర్, బార్డర్ అంతా కూడా ఇలానే ఉందండి ఫ్లవర్, చాలా బాగుంది. మంచి రెడ్ బ్లౌజ్. దీని కాస్ట్ కూడా 2050. నెక్స్ట్ గ్రే విత్ బార్డర్ అండి, చాలా బాగుంది ఈ శారీ కూడా. 2 సైడ్స్ బిగ్ బార్డర్, మంచి బ్లూ కాంబినేషన్. శారీ అంతా ఇలానే ఉందండి, మొత్తం బార్డర్ అంతా హెవీ బార్డర్, శారీ అంతా గ్రే కలర్, మంచి కాంబినేషన్, పెద్ద బార్డర్ అండి, చాలా బాగుంది. మంచి ప్యూర్ కోటాస్ అండి ఇవన్నీ కూడా. ప్యూర్ కాటన్ కోటా అండి, కాటన్ లాగా థిక్ ఉండదండి. కోటా ఎప్పుడైనా పల్చగానే ఉంటుంది, కాకపోతే జల్లెడ్లాగా మరీ పల్చగా ఉండదు, మనం వేరు చేసినట్టే ఉంటుంది. చాలా నీట్గా ఉంటాయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, 2 స్టెప్స్ పెడితేనే చాలా బాగుంటుంది. సింగిల్ స్టెప్ పెట్టడానికి కోట
బాగుండదండి. అంటే కొంచెం పలచగానే ఉంటుంది, కాటన్ లాగా థిక్గా ఉండదు. కానీ వేర్ చేస్తే చాలా స్టైల్గా చాలా అందంగా ఉంటుంది. ఆ క్లాత్ తెలిసిన వాళ్ళకైతే మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదండి. అందుకని నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా బాగుంటుంది కోటా శారీస్. లైట్గా గంజి పెట్టి రోలింగ్కి ఇచ్చేసుకోవచ్చండి ఫస్ట్ టైము. తర్వాత 2-3 టైమ్స్ కూడా మనం అలానే కట్టేసుకోవచ్చు, ఐరన్ కూడా అవసరం ఉండదు. 3-4 టైమ్స్ అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి లైట్ గంజి పెట్టి వాష్ చేసుకుంటే 2-3 టైమ్స్ కట్టుకోవచ్చు. అలా మెయింటైన్ చేయండి, శారీస్ చాలా బాగుంటాయి అనమాట. ప్రతిసారి కట్టేసి ఉతికేసి దానికి అలా చేస్తే ఎప్పుడు శారీస్ బాగుండవండి. 2-3 టైమ్స్ వేర్ చేసి రోలింగ్కి ఇచ్చుకొని ఒక ఫస్ట్ టైము అలా చేసుకోండి. మంచిగా దానికి మన్నిక బాగుంటుంది అన్నమాట. చాలా బాగుంటాయండి ఈ శారీస్. నెక్స్ట్ వచ్చేసి ఒక మంచి గ్రీన్ అండి, చాలా బాగుంది. గ్రీన్ కూడా ఎక్సలెంట్గా ఉంది. గ్రీన్ మంచి గ్రీన్ విత్ గ్రీన్ బ్లౌజ్, డార్క్ గ్రీన్ వచ్చిందండి. పళ్ళు బార్డర్ పెయింటింగ్ అంతా కూడా డార్క్ గ్రీన్లో వచ్చింది, ఫ్లవర్ అంతా. గ్రే మీద డార్క్ గ్రీన్ బ్లౌజ్ అండి, సారీ డార్క్ గ్రీన్ ఫ్లవర్, మంచి గ్రీన్. ఇదే గ్రీన్ బ్లౌజ్ వచ్చింది. ఈ రేడియం గ్రీన్ అండి, చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంది. కలర్ కొత్త కలర్ అనమాట, చాలా బాగుంది. ఇట్లా పళ్ళు కూడా మీకు మంచిగా వస్తుంది, కాంబినేషన్ పళ్ళు వస్తుంది. చూడండి పళ్ళు నీట్గా ఉంటాయండి, స్టైల్గా ఉంటాయి శారీస్. చూడండి ఎంత బాగుందంటే చాలా బాగుంటుంది. చూడండి మంచి లైట్ గ్రీన్ అంటాం కదా, బ్లూయిష్ గ్రీన్కి చాలా బాగుందండి. ఇవి చాలా హెవీ పెయింటింగ్ అండి, చాలా బాగుంటుంది. ఇలా పెద్ద ఫ్లవర్ వస్తుందండి కుర్చీలకి. ఇవి డిఫరెంట్ మోడల్ అండి, ఇదొక డిఫరెంట్ మోడలు. ఈ శారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా అండి. దీనికి రన్నింగ్ బ్లౌజే ఉంటుంది, మీరు కావాలంటే కట్ చేసుకోండి, లేదంటే ఏదన్నా బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకోండి. ఇలాగా మంచి బంచ్ ఒకటి ఇట్లా వస్తుంది. ఇవన్నీ డిజైనర్ చేయించానండి. కొన్ని శారీస్ చాలా బాగుంటాయి. చూడండి ఈ లైట్ గ్రీన్ కలర్కి ఇలా డార్క్ బ్లూ, ఇక్కడ ఒక డిజైన్ వస్తుందండి. పళ్ళు అంతా మీకు ఇలా పెద్ద బంచ్ వస్తుంది, చూసారా? పళ్ళు అంతా ఇలా పెద్ద బంచ్ వస్తుంది. మీకు మళ్ళీ కుర్చీలకు వస్తుంది, కుర్చీలంతా చూడండి పెద్ద బంచ్ వస్తుంది. మొత్తం కుర్చీలంతా కవర్ చేస్తూ ఇలా బంచ్ వస్తుంది. మన కుర్చీలు పెట్టుకున్నప్పుడు అండి, కుర్చీలంతా కూడా డిజైన్ లాగా ఇలాగా చాలా బాగుంటుంది, ఇలా వస్తుంది. కుర్చీలంతా కూడా పెద్ద బంచ్ వస్తుంది. బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. మీరు కావాలంటే ప్లెయిన్ తీసుకోండి, లేదంటే మీరు బ్లూ కాంట్రాస్ట్ ఏదైనా కాటన్ తీసుకొని చేసుకుంటే కూడా ఎక్సలెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి ఇలా వస్తుంది, ఎక్సలెంట్ ఉంటుందండి. మంచి బ్లూ బ్లౌజ్, ఇప్పుడు నేను బ్లూ వేసాను కాబట్టి మంచి కనిపిస్తుంది. అలానే మీరు బ్లూ తీసుకోవచ్చు, లేదా రన్నింగ్లో కావాలంటే రన్నింగ్లో కూడా చేసుకోండి. ఈ మంచి శారీస్ అండి. దీని కాస్ట్ 2300 అండి. వీటి కాస్ట్ 2300. ప్యూర్ కోటా మీద పెయింటింగ్, చాలా హెవీ పెయింటింగ్స్ అండి ఇవి. పళ్ళు కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇలా డిజైనర్ లాగా చేయించామన్నమాట. దానిలోనే బ్లాక్ అండి, బ్లాక్ ఏమో ఇలా బార్డర్ లాగా చేయించాము, చాలా బాగుంటుంది. చూడండి ఎక్సలెంట్గా ఉంటుందండి. 2 సైడ్స్ అలా హెవీగా చేయించాలి, ఇలా పెట్టేస్తే కూడా ఎక్సలెంట్ ఉంటుందండి. మీరు మంచి బ్లాక్ బ్లౌజ్ వేసుకోవచ్చు, రన్నింగ్లో బ్లౌజ్ ఉంది. ఇలా ఉంటుంది శారీ అంతా, మీకు బార్డర్ అంతా కూడా ఇలానే ఉంటుంది. ఎక్సలెంట్ శారీస్ అండి. పళ్ళు కూడా గ్రాండ్గా ఉంటుంది. చూడండి పళ్ళు ఇది ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు, లేదంటే మీరు మంచి బ్లౌజ్ తీసుకొని కాంట్రాస్ట్ తీసుకొని కూడా చేసుకోవచ్చు. మీకు శారీ అంతా ఉంటుంది ఇది. దీని కాస్ట్ కూడా 2300 అండి. ఇది వచ్చేసి ఒక మంచి రెడ్, రెడ్ కూడా సేమ్ అండి, పింకిష్ రెడ్ అండి. పింక్ అండ్ రెడ్ కాంబినేషన్. పళ్ళు ఇలా హెవీగా వస్తుంది, కుర్చీలంతా మంచి బంచ్ వస్తుంది, ఇలాగా పెద్ద బంచెస్ వస్తాయి. ఫ్రంట్ మీకు ఒక పెద్ద ఫ్లవర్ వస్తుంది.
పెద్ద ఫ్లవర్ వస్తుంది, రెడ్ వస్తుంది, మంచి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. మీరు ఏదైనా రెడ్ చేసుకోండి, లేదా రన్నింగ్ కావాలన్నా కూడా చేసుకోండి. ఇవన్నీ కూడా 2350 అండి. 100 షిప్పింగ్ ఉంటాయండి అన్నిటికీ. ఇది లైట్ ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అండి. ఫ్లవర్ చూసారు ఎంత బాగుందో. కుచ్చులంతా ఇలానే వస్తుందండి. ఫ్లవర్ పెద్ద ఫ్లవర్ వస్తుంది. పళ్ళు ఇలా వస్తుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు ఫ్రంట్ కూడా ఒక పెద్ద బంచ్ వస్తుంది. చూసారా, ఫ్రంట్ ఇక్కడ ఇలా వస్తుంది. మీరు ఆరెంజ్ బ్లౌజ్ వేయండి, చాలా బాగుంటుంది. వీళ్ళు రన్నింగ్ ఇచ్చారు కానీ మీరు ఆరెంజ్ కాంబినేషన్ వేయండి, చాలా బాగుంటుంది. ఒక మంచి శారీ అండి. వీటన్ని కాస్ట్ ఒకటే అండి, ఓకేనా. ఇది గ్రీన్, గ్రీన్ విత్ డార్క్ గ్రీన్, సేమ్ అదే బంచ్ మోడల్ అండి. బిగ్ ఫ్లవర్స్, పళ్ళు అంతా మీకు అలానే బిగ్ ఫ్లవర్ ఉంటుంది. చాలా బాగుంటుందండి. శారీస్ అయితే కడితే ఎక్సలెంట్ ఉంటాయి అన్నమాట. ఇలా వస్తుందండి. ఫ్రంట్ ఇలా వస్తుంది ఫ్లవర్. మంచి గ్రీన్ బ్లౌజ్ వేయండి, చాలా బాగుంటుంది. లేదంటే రన్నింగ్ బ్లౌజ్ కూడా మీ ఇష్టం. నెక్స్ట్ ఒక మంచి రెడ్ అండి. ఇంకా రెడ్ ఎక్సలెంట్ ఉంటుంది కదండి, చెప్పక్కర్లేదు. రెడ్లు, బ్లూలు, బ్లాక్లు చాలా బాగుంటాయి. ఇది ఫుల్ ఆల్ ఓవర్ అండి. బ్లాక్ రెడ్ ఇలా చేయించే బార్డర్ లాగా ఆల్ ఓవర్ ఫుల్ వర్క్ విత్ షేడెడ్ పెయింటింగ్స్ అండి. చాలా బాగుంటాయి. మీరు కడితే అయితే ఎక్సలెంట్ ఉంటుందండి ఈ శారీస్. చాలా బాగుంటుంది. రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది, మీరు రన్నింగ్ వేసినా ఓకే. ఈ బర్డ్స్ అండి, చాలా బాగుంటుంది. పళ్ళు శారీ అంతా మీకు బార్డర్లా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇలా వస్తుంది బార్డర్లా. మీరు బ్లాక్ వేయచ్చు, రెడ్ రన్నింగ్ ఇచ్చారు, రెడ్ వేసేసుకోవచ్చు. మీరు బ్లాక్ కావాలంటే చిన్న రెడ్ బుటీస్ లాగా ఏదైనా బ్లౌజ్ చేసుకుని వేసుకోవచ్చు. ఎక్సలెంట్గా ఉంటాయండి ఈ శారీస్ అయితే. తప్పకుండా ట్రై చేయండి. మంచి కోటా కాటన్ విత్ పెయింటింగ్స్ మీ కొరకు మీరు అడుగుతున్నారని చేయించాము. చాలా చాలా బాగున్నాయండి. ఎక్కడ లేని శారీస్, ఎక్స్క్లూజివ్ పెయింటింగ్ శారీస్. ఇంకా ఇంకా డిఫరెంట్ మోడల్స్, కాస్ట్లీ శారీస్ మీద, టస్సర్స్ మీద, లెనిన్స్ మీద, అన్నిటి మీద కూడా పెయింటింగ్స్ ట్రై చేస్తున్నాం. మంచి పెయింటర్స్ ఉన్నారండి, చాలా మంచిగా చేయిస్తున్నాను. ఇవి కూడా చూసారు ఎక్సలెంట్ వచ్చాయండి. అందుకే చాలా టైం పట్టిందండి. మిషన్ మేడ్ కాదండి, ఓన్లీ హ్యాండ్ మేడ్. చాలా బాగుంటుంది. పెయింటింగ్ కూడా అంత నీట్గా ఉంటాయి అన్నమాట. పెయింటింగ్స్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి. మంచి పెయింటింగ్స్ తీసుకోవాలి, బ్రషింగ్ మంచిగా ఉండాలి, ఆ షేడ్ ఇవ్వగలిగిన వాళ్ళు మంచిగా ఉండాలి. తర్వాత ఇప్పుడు కాస్ట్లీ శారీ మీద అయితే పర్ల్ పెయింటింగ్ చేయిస్తున్నాను. మీరైతే ఎక్సలెంట్ ఫీల్ చేస్తారు. నేను కట్టుకున్న శారీ కూడా చూశారు. ఇది డార్క్ బ్లూ మీద లైట్ పింక్ పర్ల్ పెయింట్ అండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇది పళ్ళు లైట్ పింక్ తోటి చేసామన్నమాట. ఎక్సలెంట్ వచ్చింది. ఈ ఫిల్స్ అంతా కూడా అక్కడక్కడ బంచెస్ లాగా చేయించాను, చాలా బాగుంది. బ్లౌజ్ మీద చిన్న ఫ్లవర్ వేయించాను, ఎక్సలెంట్గా. ఇలా ఇంకా నా మీదే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను, నా శారీస్ మీదే. ఇంకా ముందు మీకు అన్ని మంచి డిజైన్స్ ఇస్తాను. చాలా మంచి పెయింటింగ్స్ చేయిస్తున్నాము. కాటన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కదండి, మీకు అందరికి నచ్చుంటాయి. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి మంచి కాటన్స్, కోటస్, తర్వాత మంచి కాస్ట్లీ శారీస్ అన్నీ తీసుకొని వచ్చేస్తానండి. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. తర్వాత మా వెబ్సైట్, ఫేస్బుక్, ఇన్స్టాలో అన్నిట్లో పోస్ట్ చేస్తున్నాను, అన్నీ ఫాలో అవ్వండి. అందులో కూడా ఇంకా వెరైటీస్ ఉంటాయి, ట్రై చేయండి. ఇవి ఇలానే తీసుకోండి, అందులో ఇంకా మంచిగా ఉంటాయి, అవి కూడా ట్రై చేయండి. ఓకేనా? నేను వచ్చే వరకు మళ్ళీ వెయిట్ చేస్తూ ఉండండి. అప్పటి వరకు బాయ్ అండి.